హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో శివరాత్రికి స్పెషల్గా ఇలా చిత్రాన్నం చేసి చూపిస్తున్నాను. ఇదైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పండగల టైంలో మనం ఇలా త్వరగా అయిపోయే ప్రసాదాలు చేసుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది కదా. సో ఇక లేట్ చేయకుండా ఈ ప్రసాదం ఎలా తయారు చేయాలన్నది వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ చిత్రాన్నం కోసం ఒక అరకప్పు రైస్ తీసుకున్నాను. వీటిని నీట్గా ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసి తీసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత వాటర్ అంతా వంపేసి ఇలా రైస్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నా. ఈ నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక అరగంట సేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు అయితే ఒక 2-3 టీ స్పూన్ల వరకు తీసుకున్నాను. మనం అరకప్పు రైసే తీసుకున్నాం కాబట్టి ఇలా కొద్దిగా ఒక 2-3 టీ స్పూన్లు అయితే సరిపోతుంది. వీటిని నేతిలో ఫ్రై చేసుకోవాలి. ఇలాగ సిమ్లోనే పెట్టి వేయించండి. ఇవి కొంచెం లైట్గా వేగాలి. ఇలా కొంచెం వేగనివ్వాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందు కడిగించుకున్నాం కదా, ఆ రైస్ కూడా వేసుకోవాలి. వాటర్ పూర్తిగా వంపేసి ఇలా రైస్ మాత్రమే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టి వేయించండి. ఈ రైస్లోని తడిపోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల వరకు సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. చూడండి, రైస్ కూడా కొంచెం వేగిపోయింది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకుందాము. నేను అరకప్పు రైస్ తీసుకున్నాను కదా, ఒక 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ రైస్ వేయిస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది. వంతుకి 3 వంతుల నుంచి 4 వంతుల వరకు పడుతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మామూలుగా మనం రైస్ ఉడికించుకుంటాం కదా, ఆ విధంగానే కొంచెం పొడి పొడిలాడుతూ ఉడికించుకోవాలి. చూడండి, ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే రైస్ అయితే చక్కగా కుక్ అయింది. పొడి పొడిగా మంచిగా కుక్ అయింది. ఇలా ఉడికించుకుని ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నె పెట్టుకుని ఇందులోకి 1.5 టీ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నా. మీకు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకున్నాక నెయ్యి హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకుంటున్నా. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇది మంచిగా వేగాలి పోపు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని తుంచి వేసుకున్న, అలానే ఒక 2 పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకుని, అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు మంచిగా వేగనివ్వాలి. ఈ పోపు బాగా వేగాక ఇక స్టవ్ ఆఫ్ చేసే ముందు లాస్ట్లో ఒక 1/4 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నా. ఇలా లాస్ట్లో వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము వేసాక ఎక్కువసేపు వేగనివ్వద్దు. ఇలా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడైతే ఈ పోపుని మనం ముందు ఉడికించుకున్నాం కదా, ఆ రైస్లో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ తాలింపుని నేతిలో వేయించాం కదా, అక్కడక్కడ ఈ కొబ్బరి తురుము కొంచెం క్రంచీగా తగులుతూ కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి మినపగుళ్ళు కూడా కొంచెం క్రంచీగా తగులుతూ సూపర్గా ఉంటుంది. ఇది ప్రసాదంగానే కాదండి, మనకి కూరలు ఏమీ లేనప్పుడు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లాస్ట్లో కావాలంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీన్నైతే దేవీ నవరాత్రుల్లో కూడా ప్రసాదంగా నివేదిస్తూ ఉంటారు. సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ శివరాత్రికి చాలా త్వరగా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా పాకశాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.